హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. టుడే వచ్చేసి పిక్ ఏ కార్డ్ అనమాట. అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ రీయూనియన్ చూద్దాము. అండ్ ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు మనసులో మీకు నచ్చిన డెక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డెక్ నుంచి ఏదైతే కార్డ్స్ ఇస్తానో ఆ రీడింగ్ మీకు రీజనేట్ అవుతుంది, అంటే అది మీకు కనెక్ట్ అవుతుంది. సో బ్లాక్ అండ్ గోల్డ్ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి, ఆ రీడింగ్ వినండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే గోల్డ్ చెప్తాను అండ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఉండండి. గోల్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది, ఓకేనా? సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, సీక్రెట్ లవర్స్, మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా, నో కాంటాక్ట్లో ఉన్నా సో ఎవరైనా చూడొచ్చు. సో బ్లాక్ ఉంది అండ్ గోల్డ్ ఉంది, మీకు నచ్చిన డెక్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. సో మీ పర్సన్ పైకి ఈగో యాటిట్యూడ్ చూయించినా కూడా మనసు మాత్రం చాలా, అంటే మనసులో చాలా ప్యాషన్ ఉంటుందండి మీ మీద. అంటే మీతో రిలేషన్లో చాలా సీరియస్గా ఉంటారు. ఇక్కడ కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్లో మీ పర్సన్లో కొంతమంది ఈ డెక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో రిలేషన్షిప్లో మీ పర్సన్ కొంతమంది ఏంటంటే సీరియస్గా ఉంటారు. రిలేషన్లో కొంతమంది సీరియస్గా ఉంటారు అనమాట. బట్ కొంతమంది అంత సీరియస్గా ఉండరండి. సో ఇది ఎవరికి సెట్ అయితే వాళ్ళే తీసుకోండి. కొంతమంది మాత్రం మీ పర్సన్స్లో కొంతమంది సీరియస్గా ఉంటారు, అంటే ఈగో చూపిస్తారు, యాటిట్యూడ్ చూపిస్తారు అండ్ చాలా సీరియస్గా ఉంటారు అనమాట. మీ రిలేషన్లో సీరియస్ అంటే మీతో కోపంగా ఉంటారని కాదు, మీ రిలేషన్షిప్లో పైకి ఈగో యాటిట్యూడ్ చూపించినా మీతో మాత్రం ప్రేమగానే ఉంటుంటారు. కాకపోతే కొంచెం ఆ ఈగో యాటిట్యూడ్ అనేది, ఆ లెవెల్ అనేది చూపిస్తూ ఉంటారు అనమాట. బట్ ఆ డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ అదర్వైజ్ వాళ్ళకి ప్రేమ ఉంది, మీ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రేమని బాగా చూపిస్తూ ఉంటారు. ఇమ్మెచ్యూర్ అనమాట, ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, బట్ వాళ్ళు ఏంటంటే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు. మీరు బాధపడుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఈ లెవెల్లో చూసుకుంటే ఏ పర్సన్ అయినా ఎక్కువ మెచ్యూర్ ఉన్న పర్సన్ అయినా తక్కువ ఇమ్మెచ్యూర్ పర్సన్ అయినా కూడా ఎలా చూసుకున్నా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారు. కొంతమంది ఏమో హైగా యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని బాధ పెడతారు. ఇంకొంతమంది ఏమో చిన్న చిన్న ఇష్యూస్ వస్తే అవి అర్థం చేసుకోకుండా మీతో గొడవ పడి దూరమై మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతారు. సో ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళకి తెలివి తక్కువ, అంటే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు విడిపోయే సిచ్యువేషన్లో ఉంటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారండి. మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీతోనే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని వదలాలని అనుకోవడం కాదు, మళ్ళీ మీ దగ్గరికి రావడానికి వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సో మీ వైఫ్ అండ్ ఆర్ హస్బెండ్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలనుకుంటున్నారు. సో ఒకవేళ లవర్స్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ నుంచి కూడా, కొంతమందికి న్యూగా అండి 1 year 1.5 year, కొన్ని months 2 years అయి ఉండొచ్చు. కొంతమందికి 10-15 ఏళ్ళ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. కాలేజ్ మెంట్స్ అంటే క్లాస్మేట్స్, లేకపోతే చాలా ఇయర్స్ అంటే తెలిసిన వాళ్ళు కానీ బాగా క్లోజ్ కానీ అయి ఉండొచ్చు. రీసెంట్ అంటే ఓల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే ఈ పర్సను ఎప్పుడు వెళ్ళిపోయినా సరే మళ్ళీ వచ్చి చాలా బాగా ఈజీగా మిమ్మల్ని కూల్ చేస్తారు. మీకేమో వాళ్ళు అలా కూల్ చేయగానే వెంటనే కూల్ అయిపోతారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఈజీగా, అంటే ఎంత బాధ పెట్టినా సరే ఆ పర్సన్ మళ్ళీ ఒక మెసేజ్ చేయగానే, ఒక కాల్ చేయగానే మళ్ళీ మీరు కరిగిపోతారు. ఈజీగా ఆ పర్సన్ ట్రాప్లో మీరు పడిపోతారు. ఆ పర్సన్ అంత ఈజీగా మిమ్మల్ని కూల్ చేస్తారు. అంటే ఆ పర్సన్ చెడ్డవారని కాదు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఆ పర్సన్ బాగా మిమ్మల్ని
మేనిఫెస్ట్ చేసేస్తారు, ఈజీగా వాళ్ళ మాయలో పడేస్తారు. వాళ్ళు ఒక్క మెసేజ్ ఒక కాల్ చేసి అలా కొంచెం ప్రేమగా మాట్లాడగానే మీరు వెంటనే కూల్ అయిపోయి నార్మల్ అయిపోయి వెంటనే వాళ్ళు చెప్పింది చేయడం, మళ్ళీ వాళ్ళతో మీరు రీయూనియన్ ఉండడం అలా చేస్తుంటారు అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఈజీగా వాళ్ళ లైఫ్లోకి లాగేసుకుంటారు. మీరు ఎంత దూరంగా ఉన్నా మళ్ళీ వచ్చి మళ్ళీ కూల్ చేసి మళ్ళీ లాగేసుకుంటారు వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని. సో ఈ పర్సన్ బాగా మ్యానిపులేట్ అనేది బాగా చేస్తారు, అంటే బ్యాడ్ ఉద్దేశంతో కాదు, వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనుకుంటారు అంతే. అండ్ బాగా ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, రొమాంటిక్ అట్రాక్షన్ కానీ, లోతైన ప్రేమ కానీ. సో మీ పర్సన్కి మీ మీద ప్రేమ, అట్రాక్షన్, ఫీలింగ్స్. సో ఇప్పుడైతే వాళ్ళు చాలా ప్రేమగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి, చాలా ప్రేమగా రావాలనుకుంటున్నారు. డెఫినెట్లీ ప్రేమగా రొమాంటిక్గా రావాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ వచ్చే స్టైల్ కూడా ఏంటంటే చాలా రొమాంటిక్గా ప్రేమగా ఉంటుంది అనమాట. అంటే పాస్ట్లో ఏవైనా ఈగో చూపించినా, యాటిట్యూడ్ చూపించినా సరే, ఇప్పుడు మాత్రం ఈగోలు యాటిట్యూడ్లు కొంచెం తగ్గించుకొని మీ దగ్గరికి వస్తారు. సో ఇది ఎవరు పిక్ చేసుకున్నా కూడా ఫ్యూచర్లో మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ తగ్గించుకొని మీ లైఫ్లోకి అడుగు అనేది పెడతారు. మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడతారు, రొమాంటిక్గా మాట్లాడతారు. సో ఈసారి మీ పర్సన్ రొమాంటిక్గా అండ్ ప్రేమగా మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఈ సెపరేషన్లో చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సడన్ ఎంట్రీ ఇస్తారండి మీ పర్సన్, సడన్గా మీ లైఫ్లోకి వస్తారు. ఎందుకంటే మీ కేర్, మీ ప్రేమ మీ పర్సన్కి కావాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఈ పర్సన్ కోసం ఏడవడం అంటే ఎదురు చూడటం, 24/7 ఈ పర్సన్ గురించి ఆలోచించడం అది ఈ పర్సన్కి తెలుసు. అందుకే నా కోసం ఇంత ఎదురు చూసే పర్సన్ని నేను కలుసుకోవాలని చెప్పి మీ దగ్గరికి మీ పర్సన్ డెఫినెట్లీ వస్తారు. మిమ్మల్ని పోగొట్టుకోవాలని ఈ పర్సన్ అనుకోవట్లేదు. కాకపోతే ఈ పర్సన్ చాలా స్లో కానీ మీ దగ్గరికి రావాలనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొని వచ్చేస్తారు. ఓకేనా? సో టైం తక్కువగా ఇస్తూ ఉంటారు ఈ పర్సన్, బిజీ వర్క్ వల్ల కానీ, బిజీ షెడ్యూల్ వల్ల కానీ, ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, అదర్వైజ్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా మీతో వచ్చి ఈ రిలేషన్ని మళ్ళీ బిల్డ్ చేయడం, గ్రోత్ చేయడం చేస్తారనమాట. మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి, మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలి అండ్ గ్రోత్ చేయాలనుకుంటారు. ఈ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలి, ఇంకా ఈ రిలేషన్లో స్ట్రాంగ్ చేయాలి అని అనుకుంటారు. అండ్ ఇద్దరు కలిసి ఈ రిలేషన్ని ఫ్యూచర్లో మీరు బిల్డ్ చేసుకుంటారండి, అంటే స్ట్రాంగ్ చేసుకుంటారు మీరు మీ పర్సన్ కలిసి. ఇక్కడ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, రిలేటివ్స్ కూడా అయి ఉండొచ్చు, ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, మనీ పరంగా లావాదేవీలు మీ పర్సన్కి మీకు ఉండిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అయితే కమిట్మెంట్ ఇష్యూస్. సో ఎన్ని కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ కొంత ఇమ్మెచ్యూర్గా రాబోతున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఇలా ఇమ్మెచ్యూర్గా వద్దు, కరెక్ట్గా డిసిషన్ తీసుకో, కరెక్ట్గా ఉండు, టైం ఇవ్వని ఈసారి వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చేసామా అన్నట్టుగా వచ్చేస్తారు. బట్ అలా కాదు, వాళ్ళకి ప్రేమ ఉంది కానీ వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టకుండా వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడండి, గొడవ పడద్దు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎందుకంటే ఇమ్మెచ్యూర్గా వస్తారు కదా, అప్పుడప్పుడు ప్యాషను, ఇంట్రెస్ట్తో మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటారు. వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకుండా మళ్ళీ మీతో టచ్లో ఉంటూ, మీతో కమ్యూనికేట్లో ఉంటూ చాలా జాగ్రత్తగా మీతో ఈ రిలేషన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే నేను ఫీల్ అవుతున్నాను, హర్ట్ అవుతున్నాను, నువ్వు పెట్టే ఈ దూరం వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని మీ పర్సన్కి అర్థమయ్యేలా చెప్పండి. ఓకేనా? సో న్యూ బిగినింగ్ చాలా పాసిబుల్. మీ పర్సన్ చాలా సంతోషంగా, రొమాంటిక్గా మీ లైఫ్లోకి అనేది రాబోతున్నారు. బట్ వీళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే ఇలా ఈ రిలేషన్ని ఒక బొమ్మలాట్లా కాదు, సీరియస్గా ఈ రిలేషన్లో ఉండాలి, సీరియస్గా నువ్వు ఈ రిలేషన్లో నిలబడాలి, నేను సీరియస్గా ఉంటాను, నువ్వు కూడా సీరియస్గా తీసుకోవాలి అనేది ఈ పర్సన్కి అర్థమయ్యేలా చెప్పండి చాలు. సో అదర్వైజ్ ఈ పర్సన్ సీరియస్గానే ఉన్నారు, కాకపోతే కొంచెం ఇమ్మెచ్యూర్ ఉందన్నమాట. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోయే మనస్తత్వం, మళ్ళీ తర్వాత వస్తారు, బట్ ఈలోపు మీరు బాధపడతారు కదా. సో అలా కాకుండా ఈ పర్సన్ కొంచెం అర్థమయ్యే రీతిలో సీరియస్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలని మాత్రమే ఈ పర్సన్కి చెప్పండి. ఓకేనా? సో అదర్వైజ్ న్యూ బిగినింగ్ ఉంది. గోల్డ్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, సో న్యూ బిగినింగ్ మీ పర్సన్ మాత్రం చాలా రొమాంటిక్గా రాబోతున్నారు, రొమాంటిక్గా ప్రేమతో రాబోతారు మీ లైఫ్లోకి. సో క్లెయిమ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో చెప్తాను, ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరు కావాలంటే రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది రెసినేట్ అయితే అది తీసుకోండి. అండ్ పర్టికులర్గా ఒకటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఎవరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో లాస్ట్లో చెప్తాను, ఆ ఏంజల్ నెంబర్సే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. గోల్డ్ అయితే గోల్డ్ అని చెప్పి ఆ నెంబర్ పెట్టండి, బ్లాక్ అయితే బ్లాక్. ఓకేనా? సో బ్లాక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ యాక్షన్ చూద్దాం.
యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్. ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా గొడవలు స్టక్ అయినాయండి. అంటే దూరంగా ఉంటున్నారు, సెపరేషన్లో ఉంటున్నారు, మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అడుగుతున్నారు. బట్ మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఇవ్వట్లేదు. మ్యారేజ్ వాళ్ళకు కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరంగా ఉంటున్నారు, గొడవలు అవుతున్నాయి, పెద్దవాళ్ళ చేత మాట్లాడించడం లాంటివి అవుతున్నాయి. అన్మ్యారీడ్ వాళ్ళ అయితే కమిట్మెంట్, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మధ్యలో మీకు ఏంటంటే ఫ్యామిలీకి తెలవడం వల్ల లేకపోతే థర్డ్ పార్టీ ఫ్యామిలీ వల్ల గొడవలు అవుతున్నాయి. సో ఈ కార్డ్ టోటల్గా ఏంటి అంటే మీ పర్సన్ మళ్ళీ కలవబోతున్నారండి. ఇది ఎవరు సెలెక్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రేమగా మీరు ఒకటవబోతున్నారు. సో ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమిట్మెంట్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ రిలేటెడ్ పెద్దవాళ్ళ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, మీ ఇద్దరి మధ్య గొడవలు, స్టక్, చాలా కాలం నుంచి సెపరేషన్, నో కాంటాక్ట్, గొడవలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దూరంగా ఉండడం, మాట్లాడకపోవడం, బ్లాక్లు చేసుకోవడం, ఇగ్నోర్ చేసుకోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో దూరం అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్లో బాగా దూరము, గ్యాప్, దగ్గరలో ఉన్న మాట్లాడుకోకపోవడము, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడము, మీ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడము, ఇది కూడా కనిపిస్తుంది. కానీ ఇది చేంజ్ అవుతుందండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ప్రేమగా వచ్చే ఇది సాధ్యమవుతుంది. డెఫినెట్లీ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ రాబోతుంది. సో ఆల్రెడీ ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా బాధలో ఉన్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉండుంటారు లేదా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ కోసం. కొంచెం ఎడబాటు, దూరం, దగ్గరగా ఉన్న దూరంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో బ్లాక్లో ఉండడము లేదా సైలెంట్గా ఉండడము ఈ విధంగా అనమాట. ఈ రిలేషన్లో ఎవరున్నా కొంత సఫర్ అవుతూ ఉన్నారు. బట్ ఈ సఫర్ అనేది మీకు ఎప్పటికీ ఉండదు, మళ్ళీ చేంజ్ అవుతుంది. మళ్ళీ మీ పర్సన్ రొమాంటిక్గా ప్రేమగా వస్తారు. ఈ రిలేషన్లో మీరు ఎంత బాధపడ్డారో అంతకి డబల్ హ్యాపీనెస్ మీరు పొందుతారు. ఓకేనా. సో ఇది ఫస్ట్లో అంటే ఇప్పుడు మీకు చాలా పెయిన్ అనేది ఉంది, కానీ అదర్వైజ్ మీకు సూపర్ హ్యాపీనెస్ అనేది ఫ్యూచర్లో అనేది రాబోతుంది. న్యూ బిగినింగ్, హ్యాపీనెస్ అండ్ ఇద్దరు మళ్ళీ కనెక్ట్ అవ్వడం, ఒకటవ్వడం, రొమాంటిక్గా మాట్లాడుకోవడం, రొమాంటిక్గా కలవడం, రొమాంటిక్గా ఫోనుల్లో మాట్లాడుకోవటం, రియల్గా మాట్లాడుకోవటం చాలా అనమాట. మీరు ఎంత పెయిన్ అయితే పొందారో అంత ఆనందాన్ని మీకు డివైన్ ఇచ్చేస్తుంది. ఓకేనా. సో బాధపడకండి. ఈ కార్డ్ ఈ డెక్లో చాలా పెయిన్ ఉంది, బట్ అదర్వైజ్ చాలా సంతోషం ఉంది. ఓకేనా. చాలా సంతోషం ఉంది, చాలా న్యూ బిగినింగ్, రొమాంటిక్ ఉంది. సో ఈ రిలేషన్లో ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంత బాధ అయితే పడుతున్నారో ఫ్యూచర్లో మీరు అంత ఆనందపడతారు. ఓకేనా. డివైన్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు గోల్డ్ కార్డు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అంటే సో ఈ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 222 అని పెట్టండి కామెంట్లో. ఈ బ్లాక్ డెక్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 444 అని పెట్టండి. ఓకేనా. సో మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తే బ్లాక్ డెక్ వాళ్ళు 444 అండ్ గోల్డ్ డెక్ వారు 222 అని పెట్టండి. రెండు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు రెండిట్లో ఏది పెట్టినా ఓకే. అంటే రెండు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు రెండిట్లో ఏదైనా పెట్టచ్చు, రెండు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. ఓకేనా. సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో మీకు మీది ఏదైతే సెట్ అవుతుందో ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఆ ఏంజెల్ నెంబర్ పెట్టండి. ఖచ్చితంగా రీయూనియన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. ఓకేనా. సో ఏంజెస్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా అంటే మీరు ఇచ్చే గైడెన్స్. రీయూనియన్ ఉంది. మీరు ఈగోలకి, యాటిట్యూడ్లకి పోవద్దు, బాధపడొద్దు, డిప్రెషన్ పోవద్దు, ఏడవద్దు, కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీ ప్రేమించే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. సో అంతవరకు మీరు ఏడవద్దు, బాధపడొద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఇదే మీకు కొత్త కాదు. మీ రిలేషన్లో అప్పుడప్పుడు మీరు ఇది ఇద్దరికీ వర్తిస్తుందండి. ఈ గైడెన్స్ రెండు డెక్ల వాళ్ళకి వర్తిస్తుంది. ఓకేనా. సో ఇదైతే మాత్రం రీయూనియన్ ఉంది, పాసిబుల్ ఉంది. సో బాధపడొద్దు, ఏడవద్దు అండ్ ఈగోలు, యాటిట్యూడ్లకి పోవద్దు. మళ్ళీ మీ లైఫ్ హ్యాపీగా న్యూ బిగినింగ్ ప్రేమతో వస్తుంది. మీ లైఫ్లోకి మీ పర్సన్ చాలా ప్రేమగా రాబోతున్నారు. న్యూ బిగినింగ్ ఉంది. సో క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేయగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా. సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.